హ్యాపీ. క్రీస్తునందు సంతోషించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంతోషము, సమాధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం గత 3 వారాల క్రిందటి నుంచి కూడా క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సంతోషాన్ని మనం ప్రభు యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ క్రైస్ట్. క్రీస్తునందు మనం ఆనందిస్తున్నాం. ఒక 3 వారాల కిందట మనము వి లెర్న్డ్ జీసస్. మనం యేసు ఎవరో మనం నేర్చుకున్నాం. మొత్తం నేర్చుకోలేదు, కొంచెం నేర్చుకున్నాం. అది మనం జీవితం అంతా కూడా ధ్యానించవలసినటువంటి వారం. జీసస్, యేసు, అయేసు, యెషువా అనే పదాలను మనం నేర్చుకున్నాం. 2వ వారంలో క్రిస్టాస్ నేర్చుకున్నాం. క్రీస్తు, అభిషక్తుడు. క్రీస్తు మన కొరకై ఈ లోకానికి అరుదించినటువంటి దేవుని కుమారునిగా మనం ధ్యానించుకున్నాం. క్రిస్టాస్, దేవుడు ఆయనను మసీహాగా పంపించాడు. 3వ వారంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే అయేసు హా మసీహా అని నేర్చుకున్నాం. అయేసు హా మసీహా. మీకు వస్తే పలకండి, లేకుంటే లేదు. బట్ ఇట్స్ ఏ గ్రేట్ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్. హీబ్రూ పదాలను మనం పలకటంతో దానికి సంబంధించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రార్థనలో మీరంతా ఏకీభవిస్తారు కదా, సో యు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రేయర్. పాటల్లో మీరు ఏకీభవిస్తారు కదా, యు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సాంగ్స్. అలాగే సంఘ సహవాసములో మీరు కొనసాగుతూ ఉంటే దానికి సంబంధించిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే హిబ్రూ పదము యెషువా, అయేసు హా మసీహ్ అనేది గత వారం మనం నేర్చుకున్నాం. దేవుడు తన కుమారుడైన యేసును ఎలాగూ ఈ లోకానికి అభిషేకించి పంపించాడో మనం నేర్చుకున్నాం. జీసస్ వాజ్ అనాయింటెడ్. మన కొరకు ఆయన అభిషేకించబడిన వాడుగా, మన కొరకు ఆయన ఈ లోకమందు పశువుల పాకలో జన్మించిన వాడుగా మనము నేర్చుకున్నాం. యేసునందు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను మనం గత వారం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా నాట్ ఇన్ఫర్మేషన్, ఏదో సమాచారం కొరకు కాదు, లేకుంటే మాకు తెలిసింది మీకేదో నేర్పించాలని కాదు. దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్, దిస్ షుడ్ బి అ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కేవలము సమాచారంగా కాకుండా ఇది మన యొక్క హృదయాలు ప్రభువు వైపు త్రిప్పబడినట్టుగా, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మలచబడినట్టుగా మనం దీన్ని ఎంచుకుంటున్నాం. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఒక పుస్తకంలో నేర్చుకున్న జ్ఞానంలాగా, వార్తాపత్రికల్లో మనం చూసిన సమాచారాల్లాగా కాదు ఇది. యాజ్ వీ లెర్న్, మనం నేర్చుకుంటా ఉంటే ప్రభు యొక్క వెలుగు మన జీవితాల్లో ప్రసరిస్తూ, ఆయన యొక్క వాక్యం మన హృదయాల్లో మనకు బలమునిస్తూ, మనం ఈ లోకమందు శక్తిమంతులుగా జీవించటానికి, బలవంతులుగా జీవించటానికి, చీకటిపై జయించటానికి, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులపైన జయం పొందటానికి మనము ప్రభు యొక్క బిడలముగా ఈ యొక్క పదాల్లో ఉన్న సారాన్ని నేర్చుకుంటున్నాం. సో మనం ఆహారం తిన్నప్పుడు ఎందుకు తింటాం? బలం కోసం తింటాం. ఉంది కదా అని తినం. మనం తినే ఆహారం అంతా కూడా మన శరీరానికి బలం కావాలని తింటాం. మనము అలాగే వాక్యం చదివే ప్రతిసారి కూడా సమాచారం కొరకు కాదు, కానీ మనలో దేవుని యొక్క కార్యము నెరవేరినట్టుగా, ప్రభువు యొక్క బిడలముగా మనం మార్చబడినట్టుగా ఈ యొక్క పదాలు, వాక్యము మనము నేర్చుకుంటున్నాం. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలోంచి మనము యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినటువంటి ప్రభువును చేర్చుకోవటం మనం నేర్చుకుంటున్నాం. రిసీవింగ్ జీసస్. చెప్పండి, రిసీవింగ్ జీసస్. ప్రభువును చేర్చుకోవటం, ప్రభువును మనం చేర్చుకోవటం, యేసును మనం చేర్చుకోవటం, క్రీస్తును మనం ఆహ్వానించటం. యెషువా హా మసీహా, మెస్సయ్య అనబడినటువంటి క్రీస్తును మన హృదయాల్లోనికి ఆహ్వానించటం మనం నేర్చుకుంటున్నాం. సో వితౌట్ దట్ కమింగ్ టు చర్చ్ ఈజ్ వేస్ట్. వితౌట్ దట్ డివోషన్ ఈజ్ వేస్ట్. వితౌట్ దట్ సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ వేస్ట్. పండగ జరుపుకుంటాం కదా అందరం. పండగలో క్రీస్తు లేకపోతే దండగ. చెప్పండి, పండగలో క్రీస్తు లేకపోతే దండగ. సో వితౌట్ క్రైస్ట్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ ఈజ్ వేస్ట్. కాబట్టి క్రీస్తు బిడ్డలముగా మనం ఉదయకాలం సమాచారం కొరకు కాకుండా మనలో ఒక గొప్ప
సందర్శన కొరకు, దేవుని యొక్క వాక్యం మనలో సంఘర్షణను రేపి తన యొక్క బిడ్డలుగా మార్చినట్టుగా మనము ఉదయకాలం దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుంటున్నాం. మనం కొన్ని పదాలను జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. నెంబర్ 1, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ హిస్ గిఫ్ట్. ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు తన యొక్క బహుమానాన్ని సిద్ధపరచడం మనం నేర్చుకుంటున్నాం. ఈ ప్రిపేర్డ్ హిస్ గిఫ్ట్, ఆయన యొక్క బహుమానాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు తన దయా సంకల్పంలో మనందరినీ ఏర్పరచుకున్నటువంటి జీవంగల దేవుడు మన కొరకు తన కుమారుని సిద్ధం చేశాడు. గిఫ్ట్ అంటే మనందరికీ తెలుసు కదా. ఏం చేస్తాం? ఒక మంచి వస్తువు తీసుకొని దాన్ని బాక్సులో పెట్టి దాన్ని చక్కగా కలర్ పేపర్ దానికి ర్యాప్ చేసి దాన్ని మనం ఎవరికైనా కానీ ప్రేమతో ఇస్తాం. గిఫ్ట్. గాడ్ గేవ్ అస్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. మనమందరం కూడా ఆ కుమారుణ్ణి స్వీకరించినట్టుగా, ఆ కుమారుని చేర్చుకున్నట్టుగా, ఆ కుమారుని బట్టి మనం మారగలిగినట్టుగా మనకు తన యొక్క కుమారుని లోకానికి అనుగ్రహించాడు. మనందరికీ చిన్నపిల్లలను చూస్తే సంతోషం కదా. తల్లిదండ్రులు చిన్న బిడ్డలను ఎత్తుకొని వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు మన చేతికి అందిస్తే వీ లవ్ దెమ్. వాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా పండ్లున్నా పండు లేకపోయినా చిన్న పిల్లల్ని మనం వీ లవ్ దెమ్, ప్రేమించి ఎత్తుకుంటాం. ఇది ఎత్తుకోవటానికి ముద్దు పెట్టడానికి కాదు. యేసుక్రీస్తును దేవుడు మనకి ఇచ్చింది. ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. ఎక్కడ చేర్చుకోవాలి? హృదయంలో చేర్చుకోవాలి. ప్రభు తన యొక్క బహుమానాన్ని మన హృదయంలో ఉంచుకోవటానికి ఆయన అనుగ్రహించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మనకు తన యొక్క బహుమానాన్ని ప్రామిస్ చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మొదటి సంఘర్షణ జరిగింది, మొదటి తిరుగుబాటు జరిగింది. దేవునికి వ్యతిరేకంగా చేయబడిన పాపములో దేవుడు తానే ప్రమేయం కల్పించుకొని ఆయన 15వ వచనంలో చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదువు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువు. ఇది సాధారణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఓ పాము వచ్చి కరిస్తే పామును మనం తల మీద కొడతాం, ఆ పామేమో మన యొక్క మెడమ మీద కరుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏంటంటే, హీ వుడ్ సెండ్ హిస్ సన్, తన కుమారుని పంపిస్తానని, మానవ రక్షణార్థమై పాపము నుంచి విమోచన కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు పాపమును ఆయన తన కాళ్ళతో చిత కొడతాడు. పాపమును ఆయన తన కాళ్ళ క్రింద నలిపివేస్తాడు. అప్పుడు పాపం ఏం చేస్తుంది? అతని మెడమ మీద కొడుతుంది. అతను మెడమ మీద కొట్టడం ద్వారా ఆ యొక్క శాపమునకు విమోచన జరుగుతుంది అని దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రామిస్, వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానము ఆయన బహుమానంగా ఈ క్రిస్మస్ దినాల్లో మనకు అనుగ్రహించాడు. ఈ గేవ్ us his son. తన కుమారుని ఎందుకు ఇచ్చాడంటే పాపమును శిక్షించటానికి, నరుని రక్షించటానికి దేవుడు వాగ్దానం చేశాడు. సో ద ప్రామిస్ దట్ వాస్ గివెన్ బై జీసస్, దేవుని వలన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము యేసుక్రీస్తునందు మనకు నెరవేరింది. రెండవది ప్రాఫెసీ. దేవుడు మనకు తన యొక్క ప్రవచనాన్ని ఇచ్చాడు. మొదటిది వాగ్దానము, రెండవది ప్రవచనం. దేవుడు తన యొక్క ప్రవచనాన్ని యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో మనకు పలికించాడు. నీవు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. దేవుని యొక్క ప్రాఫెసీ ఏంటంటే దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు ఇచ్చాడంటే దట్ గాడ్ బీ విత్ us. దేవుడు మనతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడే ఆకాశ మహాకాశము కలుగచేసిన ఆ యొక్క మహోన్నతుడైన దేవుడు తానే తన కుమారుణ్ణి మనతో నివసించినట్టుగా మన యొద్దకు ఇమ్మానుయేలుగా పంపించాడు. యెషయా 7:14లో దేవుడు చేసినటువంటి తన యొక్క
ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటను ఆయన మత్తయి సువార్త మనం చదువుకున్న మొదటి అధ్యాయం 18-25 వచనాల్లో ఆయన నెరవేర్చాడు. జీసస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. తర్వాత మూడవది, జీసస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడే మన మధ్యలోనికి వచ్చినటువంటి సంఘటన యేసుక్రీస్తులో మనం చూస్తాం. యెషయా 9:6 మనందరికీ తెలుసు. ఎవరైనా ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టుదుము కదా. దేవునికి వందనాలు. సో దేవుడు తన కుమారుణ్ణి మనకు ఒక బలము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి వాడుగా పంపించాడు. అమ్మా, మీరు ఈ వాక్యము చర్చలో చెప్పుకోవడానికి కాదు, క్రైస్తవ ప్రజల మధ్యలో చెప్పుకోవడానికి కాదు, మీరున్న ప్రతి స్థలంలో ఈ యొక్క మాట చెప్పాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ప్రకటించాలి. యువర్ ఫెయిత్ షుడ్ బి అనౌన్స్డ్. మీ విశ్వాసము ప్రకటించబడాలి. మీరేమి నమ్ముతున్నారో అది ప్రకటనలో బయటికి రావాలి. చాలాసార్లు మనము బయటికి చెప్పడానికి ఇష్టపడం. వి డోంట్ స్పీక్ అవుట్ ఫెయిత్, వి డోంట్ డిక్లేర్ ద ఫెయిత్. విశ్వాసాన్ని బయటికి మనం మాట్లాడం, మనలో మనం గునుక్కుంటాం. ఇది ప్రమాదం, మనకు ప్రమాదం. మనం ఏమనుకుంటాం, నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసుక్రీస్తులో నేను క్షేమంగా ఉన్నాను, యేసయ్య నన్ను బాగు చూసుకుంటున్నాడు, సో ఐ రిసైట్ ఇట్ ఇన్ మై హార్ట్. నీ మనసులో నువ్వు దాన్ని ధ్యానించుకుంటాను అని చాలాసార్లు మనుషులు అనుకుంటారు. లోపల చెప్పుకుంటాం మనం కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, యేసు నీకు వందనాలు. ఎక్కడ చెప్తాం? ఇన్నర్ ఆఫ్ ది హార్ట్, హృదయంలో చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము బహిరంగ విశ్వాసం. చెప్పండి, మన విశ్వాసము బహిరంగ విశ్వాసం. బయటికి వినిపించబడాలి, బయటికి కనబడాలి. ఈ లోకమందు మనము అంధకార శక్తుల మధ్యలో మనం జీవిస్తున్నాం, చీకటి లోకంలో ఉన్నాం, అపవాది క్రియలు ఈ లోకంలో చుట్టుకున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నాం. సో అన్లెస్ యూ కమ్ అవుట్ విత్ ఫెయిత్, మీ విశ్వాసంతో మీరు బయటికి రాకపోతే, మీ విశ్వాసం బయటికి ప్రకటించబడకపోతే దేవుని యొక్క శక్తి కనపరచబడదు. యువర్ ఫెయిత్ షుడ్ కమ్ అవుట్. మీ విశ్వాసం కావాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. గట్టిగా చెప్పండి. మీకు ఎంత అర్థమైతే తెలియదు, కానీ స్పీక్ ఇట్ అవుట్. అది గట్టిగా మాట్లాడాలి. చెప్పండి ఒకసారి. మళ్ళా గునుక్కుంటున్నా, గునుగొద్దు, గట్టిగా చెప్పాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి వందనాలు. సో దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క కుమారుణ్ణి మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు. గాడ్ ప్రిపేర్డ్ హిజ్ గిఫ్ట్. దేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కొరకు బహుమానంగా సిద్ధపరిచాడు. క్రిస్మస్ దినాల్లో వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. క్రిస్మస్ 25వ తేదీ ఒకవేళ మనం జరుపుకున్నా, ఈ దినాల్లో మనం దేవుడు తాను సిద్ధపరుస్తున్నటువంటి ఆ దివ్యమైన బహుమానాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆయన ఎవరు? ఆయన దేవుని యొక్క వాగ్దానం. ఆయన ఎవరు? ఆయన దేవుని యొక్క ప్రవచనం. ఆయన ఎవరు? ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నాడు. ఈ లోకానికి పంపించబడినటువంటి గొప్ప శక్తిమంతుడు. నంబర్ 1, దేవునికి వందనాలు. రెండవది, సన్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. కుమారుడు తను తాను సిద్ధపరచుకున్నాడు ఈ లోకానికి రావటానికి. వింటున్నారా? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే, రెండవ మాటలో మనం ఏం చూస్తున్నామంటే, కుమారుడు ఈ లోకానికి రావడానికి ఆయన సర్వం సిద్ధం చేసుకున్నాడు. హీఈస్ రెడీ. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా
మన మధ్యను నివసించెను. మనం మాట్లాడుతుండాలి. ఇది ఒక్కరున్నా సరే మాట్లాడండి, ఇద్దరున్నా సరే మాట్లాడండి, మాట్లాడగలిగిన చోట మాట్లాడండి. ఎక్కడైతే అవకాశం లేదో అక్కడ మాట్లాడకండి, అవసరం లేదు. కానీ యూ షుడ్ స్పీక్ అవుట్. ప్రతిరోజు 2-3 సార్లు అయినా కానీ మీరు మీ యొక్క హృదయంలోంచి మాటలు బయటికి రావాలి. వెన్ యూ బ్రింగ్ అవుట్ ద ఫెయిత్, మీ విశ్వాసము నోటి గుండా బయటకు వచ్చినప్పుడు మీ హృదయాలు స్థిరపరచబడతాయి. దేవుడు అపవాది చెరలోంచి వాటిని మనల్ని విడిపిస్తాడు. సో స్పీక్ దిస్ అవుట్. ఇది మీరు మాట్లాడుతూ ఉండాలి. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఇన్ అవర్ ఇమేజ్, మన ఇమేజే, దేవునికి వేరే ఇమేజ్ లేదు. లోకస్తులు నానా ఇమేజెస్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క ఇమేజెస్ ఏంటి? రకరకాలు ఉన్నాయి, అవి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుని కుమారుడైన యేసు మనలో ఒకని వంటి వాడయ్యాడు. మన వల్లే 2 కళ్ళు, మన వల్లే ఒక ముక్కు, చెవులు, నోరు, తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు, 4 చేతులు కావు. ఎన్ని చేతులు? 2 చేతులు. నీకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నీకెన్ని కాళ్ళు ఉన్నాయి? 2 ఉన్నాయి. నీకు తోక ఉందా? లేదు కదా. వీ డోంట్ గెట్ రాంగ్ ఇమేజెస్. దేవుని యొక్క కుమారుడు మనలో ఒకని వంటి వాడయ్యాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇమేజ్, మన ఇమేజే. దేవుని కుమారుడు మనలాగానే ఈ లోకమందు జన్మించాడు. మన వలె, మనలో ఒకని వలె క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి వందనా చెల్లిద్దాం. యేసయ్యా, నాలో ఒకని వలె నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు. ఆయన దేవుడై ఉండి వచ్చి ఉంటే, మనం గత వారం చూసుకున్నాం, కృప సత్య సంపూర్ణుడుగా, సత్యముగానే వస్తే ఆయనను మనం ఎదుర్కోలేం. కృపగా వస్తే ఆయనతో ఆడుకుంటాం. కాబట్టి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి మనలా వచ్చాడు. ఇన్ అవర్ ఇమేజ్. దట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. మనలాగానే ఆయన వచ్చాడు. సో మానవుని రక్షణార్థమై మానవునిగానే జన్మించాడు. మీరు ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక బోధకుడు లేచాడు. ఆయన ఏమంటున్నాడంటే, మానవులనే కాకుండా దేవదూతలను కూడా రక్షించడానికి వచ్చాడట. ఇంకా దేవదూతలు ఎక్కడ రక్షణ? No, God has sent his son in the form of man. దూత పాట పాడుడి అనే పాటలు మనం చూసుకున్నాం కదా, ఇంగ్లీష్లో ఉంది కదా. He came to men as man. మనుషులలో ఒకని వలె ఆయన మన వద్దకు వచ్చాడు. ఇన్ అవర్ ఇమేజ్, మనలాగా మనుషులను రక్షించుటకు వచ్చాడు. ఒకవేళ ఆయన బర్రెలను రక్షించడానికి వచ్చింటే బర్రెలాగా పుడుతుండే నేను, కోతులను రక్షించడానికి వచ్చింటే కోతిలాగా పుడుతుండే. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? మానవులను రక్షించడానికి వచ్చాడు. He came to us in our image. Isn't it happy to you? నీకు సంతోషం లేదా? మనవలే వచ్చాడు. ఆయన ఎక్కువగా వచ్చి ఉంటే మనం తట్టుకోలేకపోయే వాళ్ళం. ఆయన మనకంటే తక్కువగా వచ్చి ఉంటే మనము ఆయనను పట్టించుకోకపోయేవాళ్ళం. కానీ ఆయన మనలాంటి స్వరూపం ధరించుకున్నాడు. రెండవది ఇన్ అవర్ ఫామ్. మొదటిది ఇమేజ్, రెండవది ఫామ్, మన యొక్క స్వభావం. మన ఏ స్వభావం ఉంది? ఆకలి అవుతుంది. మీకు అందరికీ ఆకలి అవుతుంది. యేసయ్యకి ఆకలైందా? ఆకలైంది. మీకందరికీ దూపు అవుతుందా? దూపు అయితే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? నీళ్ళు తాగుతారు కదా, నీళ్ళు తాగుతారు. దాహముగా ఉన్నాడు ఆయన, ఆకలిగా ఉన్నాడు ఆయన, దుఃఖపడ్డాడు ఆయన, అలసిపోయాడు ఆయన, భయపడ్డాడు ఆయన, వ్యసనపడ్డాడు. ఇక దేవుని బిడ్డలారా, మన ఫామ్, మన ఇమేజ్ మొదటిదైతే, రెండవది మన యొక్క ఫామ్, మన యొక్క స్వరూపం, మన యొక్క స్వభావం. ఇది మన స్వభావం. నీకు ఎట్లా ఆకలి అవుతుందో ప్రభువుకి అట్లే ఆకలైంది. నీకు ఎట్లా దాహం అవుతుందో ఆయనకు అట్లనే దాహమైంది. నీకు ఎలాగైతే అలసట వస్తుందో ఆయన కూడా అలసిపోయి ఓడ దిగువ భాగమును పోయి పడుకున్నట్టుగా మనం చూస్తాం. సో జీసస్ వాజ్ టైర్డ్ అండ్ జీసస్ వాజ్ అప్సెట్. ఆయన అప్సెట్ అయ్యాడు. ఒలివ కొండలకు పోయినప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు. మానవునిగా ఆ జరగబోవు సిలువ కార్యాన్ని ఒకసారి చూస్తే భయానకం. వాట్ ఏ పెయిన్! ఎంత పెద్ద బాధ! సిలువలో మరణించడం ఎంత పెద్ద బాధ!
చేతులకు మేకులు, 2 చేతులకు 2 కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, మనుషుల వలన అవమానాలు, మనుషుల ఉమ్మివేయటం, పిడిగుద్దులు గుడ్డబడటం, ఇదంతా ఒకసారి ప్రభు జరగబోయేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చూసినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించని ప్రార్థన చేశాడు. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని ప్రభు ప్రార్థన చేశాడు. హీ బోర్ పెయిన్ లైక్ అస్, మన వలె ఆయన బాధను సహించాడు, మిక్కుటమైన బాధను సహించాడు. సిలువలో అందరికంటే ఎక్కువ బాధను సహించాడు. ప్రపంచంలో యేసు పొందినంత సిలువ బాధ ఎవరు కూడా పొందలేదు. ఎన్ని గంటలు సిలువలో వేలాడాడు? 6 గంటలు. మనం గుడ్ ఫ్రైడే రోజు 3 గంటలే కూర్చుంటారు చాలా చర్చెస్లో, మనమైతే 6 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాం. 6 hours he hung in the cross. 6 గంటలు ఆయన సిలువలో మేకుల ఆధారంగా వేలాడాడు. రాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో ఆయన బంధించబడితే అక్కడి నుంచి ఆయన పిడిగుద్దులు, ఉమ్మివేయబడటము, దూషణ పాలవటము, ఆయన వెంట్రుకలు పెరికివేయబడటము, అవమానపరచబడటము, 6 కోర్టులకు ఆయన తిప్పటము, 6 న్యాయస్థానాల్లో అన్యాయమే జరగటము, ఇదంతా కూడా దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళికలో యేసు తను తాను ఒకసారి చూసుకున్నప్పుడు, అమ్మో వాట్ ఏ పెయిన్. సిలువ మీద ఉన్నప్పుడు ఆ భటులు యేసుక్రీస్తు యొక్క నొప్పిని తగ్గించడానికి ఆయనకు చేదు చెరకాను అందించిరని రాయబడ్డది. చేదు చెరక, ఆ చెరక తాగినప్పుడు కొంత శరీరంలో మబ్బు గమ్ముతుంది, శరీరంలో కొంచెం మత్తు వ్యాపించినప్పుడు కొంచెం ఆ బాధను సహిస్తారు. అయితే ఆయన చెరక రుచి చూసి దాన్ని త్రాగనొల్లకపోయేను అని రాయబడింది. హీ డిడ్ నాట్, హీ ఎక్స్పీరియన్స్ ఫుల్ పెయిన్, బాధను సంపూర్ణంగా అనుభవించాడు. ఒకవేళ ఆ చేదు చెరకాను కనుక తీసుకుంటే కొంచెమైనా సగం పెయిన్ నుండి సగం కొంత ఆ మత్తు చేత ఆ పెయిన్ తగ్గేది, లైక్ అనస్థీషియా, మత్తు చేత తగ్గేది. కానీ అది ప్రభు దాన్ని వద్దన్నాడు. He took complete pain. అమ్మా, కంప్లీట్ పెయిన్ అండ్ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ పెయిన్ ఇన్ కంప్లీట్ మ్యాన్. సంపూర్ణంగా నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు. ముళ్ళ కిరీటం ఎక్కడ పెట్టబడ్డది? తల మీద. కాళ్ళలో ఏమున్నాయి? చీలలు ఉన్నాయి. చేతుల్లో ఏమున్నాయి? పక్కలో ఏం పొడిచారు? బల్లెపోటు. ఓ వాట్ ఏ పెయిన్. ఈ బాధంతా ప్రభు మన కొరకు సహించాడు. కుమారుడు తాను సిద్ధపడ్డాడు. హల్లెలూయా, తాను సిద్ధపడ్డాడు. హి కేమ్ యాజ్ ఎ గిఫ్ట్, ఒక బహుమానంగా వచ్చాడు. మనల్ని ఆడించడానికి పాడించడానికి కాదు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. సో లోకంలో అన్ని గిఫ్ట్స్ కూడా మనల్ని ఆనందపరుస్తాయి, సంతృప్తి పరుస్తాయి. ఒక పిల్లలకు కనుక ఒక మంచి టాయ్ ఇస్తే అది ఇరిగినంత వరకు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. దేవుడు మనల్ని తన కుమారుని ఆడుకోవడానికి పంపించలేదు, టు రిసీవ్ హిమ్, ఆయన చేర్చుకోవడానికి పంపించారు. ఇక దేవుని బిడ్డలారా, యేసును ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఎక్కడ చేర్చుకోవాలి? హృదయంలో చేర్చుకోవాలి. ఏమని చేర్చుకోవాలి? లార్డ్ కమ్ ఇన్ టు మై హార్ట్ అని చెప్పాలి. చెప్పండి అందరూ. ప్రభువా నా హృదయంలోనికి రమ్ము. దేవుడిచ్చిన బహుమానము, నీ వలె పుట్టిన బహుమానము, నీ స్వభావం కలిగిన బహుమానము. దేవుడు నిన్ను చేర్చుకోవడానికి పంపించాడు, సమాచారం తెలుసుకోవడానికి కాదు. జీసస్, యేసు, యెషువా, మసియా, ఇవన్నీ పదాలు నేర్చుకోవడానికి కాదు. నాట్ ఫర్ విజ్డమ్, జ్ఞానం పొందడానికి కాదు. జ్ఞానము రక్షణ కలిగించాలి. సామెతల్లో చెప్తాడు, జ్ఞానము రక్షణను కలిగిస్తుంది. ఈ లోక జ్ఞానం రక్షణ కలిగించదు. భారతదేశానికి ఎంతమంది ప్రధానులు ఉన్నారు? భారతదేశంలో ఎంతమంది రాష్ట్రపతులు ఉండరు? మొదటి రాష్ట్రపతి పేరేంటి? తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడు చచ్చిపోయాడు? ఇవన్నీ సమాచారమే. ఇది నీకేం కాదు. ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్. నీకు కేవలము ఏది ఎప్పుడు ఎట్లా జరిగింది అంతే తెలుసు. కానీ యేసు నీకు బహుమానంగా ఇవ్వబడి, ఎందుకంటే టు టేక్ హిమ్, ఆయనను మీరు పొందుకోవటానికి, ఆయన మీ హృదయంలో చేర్చుకోవటానికి. మూడవ చూసి
మనము ముందుకు సాగుదాం. మొదటిది, గాడ్ ప్రిపేర్డ్ హిస్ గిఫ్ట్. రెండవది, సన్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, కుమారుడు తను తాను సిద్ధపరచుకున్నాడు. మూడవది, ఆర్ యు ప్రిపేర్డ్ టు రిసీవ్ హిమ్, నీవు అతన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్ టు రిసీవ్ హిమ్, అతన్ని చేర్చుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం దేవుడు ఈ మాట నాకు ఇచ్చాడు. క్రీస్తు గురించి బాగా చెప్తున్నావు, మెస్సయ్య గురించి బాగా చెప్తున్నావు, సంఘం చక్కగా నేర్చుకుంటుంది, మీడియా ద్వారా చాలా మంది నేర్చుకుంటున్నారు, సంతోషమే. బట్ ఆర్ దే రిసీవింగ్ హిమ్? ఆర్ దే ఓపెన్ టు రిసీవ్ హిమ్? ఆయనను చేర్చుకోవటానికి వారు సిద్ధంగా ఉన్నారా అని దేవుని యొక్క వాక్యం ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆర్ యు రెడీ? వాట్ ఆర్ యువర్ హార్ట్స్? మొదట మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ హృదయాలు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ వారి హృదయాలు ఎక్కడున్నాయి? దూరంగా ఉన్నాయి. చర్చిలో వచ్చి పాట పాడతాం, ఆరాధన స్తోత్రం అంటాం, దేవునికి వందనాలు అంటాం, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటాం. మన హృదయాలు ఎక్కడున్నాయి? దూరంగా ఉన్నాయి. నీ హృదయం ఎక్కడుంది? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఇంత సమాచారం తెలుసుకొని పోతే వ్యర్థమే. ఇది తెలుసుకోకుండా పర్లేదు, రిసీవ్ చేసుకోకుంటే, యూ హ్యావెంట్ రిసీవ్డ్ జీసస్, వై దిస్ ఇన్ఫర్మేషన్? ఈ యొక్క సమాచారంతో మీకు వచ్చే లాభం ఏమి కూడా లేదు. మీ హృదయం ఎక్కడ ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్లీజ్ చెక్ వేర్ యువర్ హార్ట్ ఈజ్. మీ హృదయము దేని యందు లగ్నం చేస్తున్నారు? మీ హృదయము మీ ఇంట్లో ఉన్న సమస్యలపైన, మీ హృదయము మీకున్నటువంటి ఇరుకులపైన, మీ హృదయము మీకున్న ఆశలపైన, ఆలోచనలపైన, ఇల్లు కట్టాలనే ప్లాన్, బండి కొనాలనేటటువంటి ప్లాన్, ఇంకా రానున్న సంవత్సరాల్లో నేను ఇట్లా బ్రతకాలి అట్లా బ్రతకాలనే ఆ ప్రణాళికలో నీ హృదయం ఉందా? అయితే ఆ హృదయం దేవునికి దూరంగా ఉంది. వింటున్నారా? హృదయము దేవునికి దూరంగా ఉంది. బాగా వినాలి. నీ హృదయము దేవునికి దూరంగా ఉంది అని తెలిసేది ఇద్దరికి తెలుస్తుంది. మొదట నీ దేవుడైన తండ్రికి తెలుస్తుంది. హీ నోస్ వేర్ యువర్ హార్ట్ ఈజ్. నేను చెప్పాల్సిన పని లేదు, నాకు తెలియదు కూడా. నా హృదయం ఎక్కడుందో మీకు తెలియదు, మీరు చెప్పాల్సిన పని లేదు. కానీ దేవునికి తెలుసు వేర్ యువర్ హార్ట్ ఈజ్. మీ హృదయం ఎక్కడ ఉంది? మీ హృదయము ఈ లోకంలో లోక ఆశలపైన, వ్యామోహం పైన ఉంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం పైన మీ హృదయం ఉంటే, అమ్మా ప్లీజ్ చెక్ ఇట్ బ్యాక్. దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. రిపెంట్, వెనక్కి రావాలి. ఈ మధ్యలో ఒక సమాచారం నేను విన్నాను. మనం ప్రతిరోజు రిపెంట్ కావాల్సిందేనట. మనం ఏమనుకుంటాం? మొదట మనం రిపెంట్ అయినాము, మీరు మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. ఒక్కసారి మారు మనసు పొందినాం, ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్నాం, ఇంకా చాలు. నో, రిపెంటెన్స్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితం అంతా ప్రాసెస్సే. మీరు ఇది నేర్చుకోండి. యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం కావాలా? రిపెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మారు మనసు పొందుతుండాలి, మార్పు చెందుతూనే ఉండాలి. ఎందుకు తెలుసా? మన హృదయాలు ఈ లోకంలో మసిబారుతూ ఉంటాయి, మట్టి కొట్టుకుపోతుంటాయి, దేవునికి దూరమైపోతూ ఉంటాయి. తిరుగుబాటు కల హృదయాలు మనవి. ఇశ్రాయేలులు అందరూ కూడా ఎర్ర సముద్రంలో ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. కానీ వారు బయటకు వచ్చిన తర్వాత పలుమార్లు వారు పడిపోయారు. పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, దేవుని మీద సనిగారు, మోషే మీద గొనిగారు. అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళు జరిగించారు. ఒకవేళ దేవుని ప్రజలమైన మనం కూడా మన హృదయంలో దేవునికి వ్యతిరేకత ప్రతిరోజు మనం ప్రదర్శిస్తూ ఉంటే, మనం ప్రతిరోజు రాత్రి పడుకోక ముందు మీరు రిపెంట్ కావాల్సిందే. వింటున్నారా? మీ రాత్రి ప్రార్థన చేస్తున్నారా? రాత్రిపూట మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? బిఫోర్ యూ స్లీప్, మీరు పడుకోక ముందు, నిద్రపోక ముందు మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మోకాళ్ళు లొంగవంటే కనీసం నిలబడి ప్రార్థన చేయండి. కూర్చొని చేయకండి. డోంట్ సిట్. యువర్ బాడీ షుడ్ గెట్ ద పెయిన్. నీకు కొంచెమన్నా నొప్పి కలగాలి. నిలబడ్డప్పుడు కొంచెం
కాళ్ళు గుంజటమో, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు కాళ్ళు కొంచెం సురసుర అనటమో ఏదో జరగాలి. యు నీడ్ టు నీల్ డౌన్. అందరూ మోకరించి ప్రార్థన చేయాలి. అందరూ మోకరించలేని వాళ్ళందరూ కూడా నిలబడి ప్రార్థన చేయాలి. స్టాండ్ అండ్ ప్రే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏం చేయాలి? లార్డ్, ఐ కమ్ బ్యాక్. నేను రిపెంట్ అవుతున్నాను. యు షుడ్ సి. రిపెంట్ కావాలంటే నువ్వు గుర్తిస్తేనే కదా. నీ హృదయంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ చెడుతనం జరిగించావో నీకే తెలుసు, నాకు తెలియదు. మనం పడగ్గని ఎవరినో ఒకరి మాట అంటారు, ఏపా అంటాం. తిట్టు కాదు అది, కానీ ఆ మాట ఏమైంది? అది దేవుని సన్నిధిలో నిలబడుతుంది. ప్లీజ్ డోంట్ స్లీప్. అట్లా నిద్రపోకండి. రాత్రికే ప్రాణం పోతే మీరు ఆ యొక్క నెపంతో మీరు పరలోకంలో కనబడతారు. రిపెంట్ అయితే ఏమైతుందంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభువా, నేను ఒకరిని తిరస్కరించిన, నేను ఒకరిని దూషించిన, ఒకరి గురించి చెడు మాట మాట్లాడుకున్నా. మన దగ్గర లేవు, చాలా చాలా పెద్ద పెద్ద చర్చెస్లో పెద్ద పెద్ద సంఘర్షణలు ఉన్నాయి. ఒక మనిషిని చూడగానే ఓ వీడా అనుకుంటారు, ఒక ఆమెను చూడగానే ఏం సంగత అనుకుంటుంటారు. అమ్మో, ఎంత భయంకరం! వాట్ ఏ బ్యాడ్ హార్ట్! ఎంత భయంకరమైన హృదయం మనుషుల్లో ఉంది. వాళ్ళ గురించి నేను అంటలేదు, మన గురించి మనం చూసుకుంటే, వెన్ యూ లుక్ డీప్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో చూసుకుంటే, రాత్రి పడుకోకముందు ఒకసారి నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, పరిశుద్ధ గ్రంథపు యొక్క వాక్యపు వెలుగులో నువ్వు చూసుకుంటే, ద లార్డ్ విల్ షో. దేవుడు మనకు చూపిస్తాడు. అగోగో ఆడ దిట్టినోసుడు ఒకరిని, వాళ్ళను తొందరపడి ఒక మాట అన్నావు, అనుకున్నా, నీ హృదయంలో అనుకున్నావు, నీ హృదయంలో అనుకున్నావు, నీ హృదయంలో అసూయపడ్డావు, నీ హృదయంలో ఒక కుట్రను పన్నావు. ఎటనైనా సరే వీని పైకి రానియొద్దు. మనుషుల్లో ఉండే, నేను స్టాటిస్టిక్స్ లో చూశాను, 67% మనుషుల్లో ఉంటుందంట ఒకరిని పైకి రానిచ్చేది ఇష్టం ఉండదు. ఒకటి పైకి రాకూడదు, అంతే. పైకి రావడం సంగతి దేవుడేరు. మాకు బాయ్స్ బండ్లు నడిపెట్టే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒక బండి ఇట్లా దాటిపోయిందంటే ఇంకా సుర్రమంటది. అట్టెట్ట పోతాడు కదా, అట్టెట్ట పోతాడు. మనం ముందర పోవాలి. ఇప్పుడు వాడిని ఓవర్టేక్ చేసి వాడిని కింద పడేసైనా సరే ముందర ఉరకాలి. ఏమొస్తుంది? ఏం రాదు. ప్రైడ్, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇది జీవపు డంబం, కనిపించని జీవపు డంబం. నేను ఒక్కొక్కసారి ఓవర్టేక్ చేసి నేను అనుకుంటాను, అవును, నాకు అవసరమా అంత ఓవర్టేక్ చేయాల్సిన పని ఉందా? ఇస్ ఇట్ నీడెడ్? అవసరమా? ఒకరు ముందరికి పోకూడదు, అంతే. ఒకడు ఎదగకూడదు. ఒకడు మంచిగా మనకంటే ఉంటే సహించని స్వభావము 78% ప్రజల్లో ఉందంట. 64% ప్రజల్లోనేమో ఒకరంటే పడని తత్వం. 78% ప్రజల్లోనేమో ఒకరిని ముందరికి పోవు. నీవు ఎవరు ముందరికి పోవుడు? నాకంటే ముందరికి పోవుడు. నాకు 10,000 రూపాయల జీతమా, 11,000 జీతం ఎవరికి రాకూడదు. వచ్చింది అట్టెట్ వస్తుంది. నేను సీనియర్ను, వాళ్ళు జూనియర్, వాళ్ళకి అంత జీతం ఎట్లా వస్తుంది? ఎంబడే కాంప్లైంట్. హౌ కాంప్లికేటెడ్ అవర్ హార్ట్. దేవుని బిడ్డలారా, రిపెంటెన్స్ ఎంత ఇంపార్టెన్స్ చెప్తున్నాను. రిపెంటెన్స్ ఎంత అవసరం మనకి. రిపెంట్ కాని హృదయాలు మీరు రాత్రి అట్టే పెట్టుకొని పడుకుంటే, హూ నోస్, ప్రభువు కనుక వస్తే మీరు ఎక్కడుంటారు? అన్రిపెంటెడ్ హార్ట్స్ విల్ బి హియర్. ఇక్కడనే ఉండిపోతాయి. మనమేం పాట పాడతాం? యేసుతో సదాకాలం జీవించుటకు మనం కొనిపోబడదు అని పాట పాడతాం. విశ్వాసం మంచిదే, క్రియలు ఎక్కడున్నాయి? ప్రియ దేవుని ప్రజలారా, బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకంలో మన మాటల కంటే మన అంతరంగము దేవుడు చూస్తున్నాడు. పైకి పాట బాగానే పాడతాం, సదాకాలము నీతో నేను. పాడండి, ఏం పాడరు అట్లా? జీవించు నువ్వు యేసయ్యా, సదాకాలం జీవిస్తాను. బ్యూటిఫుల్ ఫెయిత్. బట్ ఈజ్ యువర్ హార్ట్ సో బ్యూటిఫుల్? నీ హృదయము అంత సిద్ధంగా ఉందా? కుట్రలు, కుతంత్రాలు, పనికిమాలిన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, మనం నరహత్యలు, దొంగతనాలు చేయకపోవచ్చు. డోంట్ యు సీ దీస్? ఈ వికెడ్నెస్ కనబడతలేదా? దేవుని వాక్య వెలుగులో
కనిపించిన, ఆయన చూపించిన ప్రతిసారి మీరు రిపెంట్ కావాలి. రాత్రిపూట కాదు, పడుకునేటప్పుడే కాదు. ఒకవేళ మధ్యాహ్న కాలం ముందు ఇప్పుడే కనుక చూపిస్తే యు నీడ్ టు రిపెంట్. ఎస్ లార్డ్, ఐఎమ్ నాట్ రైట్. నీ సన్నిధిలో నేను సరిగా లేని దేవా నన్ను క్షమించని మీరు ప్రార్థన చేయండి. అమ్మా, విడవబడకూడదు. ఎక్లేషియా సంఘం విడవబడకూడదనే ఒక ఒక ఆలోచనతో నేను మీతో చెప్తున్నాను. మన సంఘమే కాదు, ఈ లోకంలో ఉన్న ఏ సంఘం కూడా విడవబడకూడదంటే యు నీడ్ టు రిపెంట్ ఎవ్రీ నైట్. మీరు బాగా ప్రతిరోజు రిపెంట్ కావాలి. రెండవది, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? క్షమించారా? ఒకటి, మారు మనసు పొందాలి. రెండవది, క్షమించాలి. హ్యావ్ యు ఫర్గివెన్ సమ్వన్? నీకు వ్యతిరేకంగా అనిపించిన ప్రతి ఆలోచనను క్షమించాలి. మీరేమని ప్రార్థన చేస్తారు? పరలోక ప్రార్థన అందరికి వస్తుంది కదా. ఏమని ప్రార్థన చేస్తారు మీరు? మేము ఇతరుల పాపములను క్షమించినట్లే మా పాపములను కూడా క్షమించు. మీకు మీరే తెచ్చుకుంటున్నారు ఈ శిక్ష. ప్రార్థనన్నా మానండి, లేకుంటే జీవితం అన్నా మార్చుకోండి. మేము ఇతరులను క్షమించినట్లు నీవు మమ్మల్ని క్షమించు దేవా అని ప్రార్థన చేస్తాం. క్షమించిండ్రా? ఈడ క్షమించకుండా ఈడ నన్ను క్షమించు దేవా అంటే దేవుడు క్షమిస్తాడా? మీరే అంటున్నారు కదా. ప్రభు నేర్పిన ప్రార్థన మీకే ఏమంటారు, చుట్టుకుంటుంది. అన్నిటికంటే చెప్పలేదు, మా అనుదిన ఆహారం మాకు దయచేయి అంటాం. మేము ఇతరులకు ఆహారం పెడుతున్నట్టే మాకు ఆహారం పెట్టి అనలేదు. అమ్మో, అట్టగానికి అయింటే దినమంతా అల్లాడిపోతుంటే మనం కదా. నువ్వు తిన్న ప్రతి ముద్ద ఒకటి నోట్లకు పోవాలి, ఒకటి ఇతరులకు పోవాలంటే అవుతుండేనా? అమ్మో, చాలా భయంకరం. కానీ హృదయం విషయంలో, నీ క్షమాపణ విషయంలో దేవుడు చెప్పినటువంటి ఒక బ్యాలెన్స్ ఏంటంటే, ఆ తక్కెడలో నిలబడ్డప్పుడు నువ్వు ఇతరులను ఎట్లా క్షమిస్తే నువ్వు అట్లే క్షమించబడతావు. సో దట్ బ్యాలెన్స్, ఆ క్షమాపణ అనేటటువంటి ఆ త్రాసులో నువ్వు ఎక్కడ తక్కువ పడ్డా కానీ నువ్వు విడవబడతావు. ఆర్ యు రెడీ? క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు సిద్ధ మనసు గలవాడు. మరి నువ్వేంది? నువ్వు దేవుని బిడ్డవైతే ఏ లక్షణం ఉండాలి? దేవుని లక్షణం ఉండాలి. ఆర్ యు ఫర్గివింగ్ పీపుల్? ప్రజలను నువ్వు క్షమిస్తున్నావా? నీ వ్యతిరేకులను నువ్వు క్షమిస్తున్నావా? శత్రువుల సంగతి దేవుడు ఎరుగు. నీ వ్యతిరేకులను, నీకు నచ్చని వారిని నువ్వు క్షమిస్తున్నావా? క్షమించడం అంటే దూరం నుంచి నేను మాట్లాడకపో, నేను దూరంగా ఉంటలే, నువ్వు నాకు వద్దులే, దూరం కాదు. యూ హ్యావ్ టు గో బ్యాక్. రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్, ఈ రెండు చాలా అవసరం, జీవితంలో చాలా అవసరం. దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటున్నాం. మూడవది మనం చూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభువును స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ సంపూర్ణమైన సమర్పణ దేవుడు కోరుతుంటున్నాడు. విల్ఫుల్ యాక్సెప్టెన్స్, సంపూర్ణమైన సమర్పణ. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు బహుమానాన్ని ఇస్తున్నాడు. మీరేం చేయాలి? ప్రభువుకు మిమ్మును మీరు బహుమానంగా ఇచ్చుకోవాలి. ప్రిపేర్, సిద్ధపడాలి. మనం సిద్ధపడతాం, చాలా చర్చెస్ సిద్ధపడతాయి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకా ఇతర దేశాల్లో క్రిస్మస్ అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే దానికంటే వాళ్ళు లేని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు బట్టలు తెచ్చుకునే దానికంటే లేని వాళ్ళకు బట్టలు తెస్తారు. వాళ్ళు ఆహారం వండుకునే దానికంటే లేని ఒక 10 మందికి ఆహారం పెడతారు. సో సెలబ్రేషన్ ఈజ్ షేరింగ్ ద జాయ్. ఈ పండగ ప్రభువును పంచుకోవటం. మనం ప్రభువును ఉంచుకోవడం కాదు, ప్రభువును నింపుకోవటం కాదు, ప్రభువును పంచుకోవటము. షేర్ ద జాయ్ ఆఫ్ జీసస్. యేసును మనం ఇతరులతో పంచుకోగలగాలి, లేని వాళ్ళతో పంచుకోవాలి. యేసు జీవితమే మనకు ఇట్స్ షేరింగ్ మెసేజ్. తను తాను మనకు షేర్ చేసుకున్నాడు. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనతో తన యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని, తన యొక్క ఆలోచనలు మనతో షేర్ చేసుకున్నాడు. వెన్ హీ షేర్డ్, హీ వాంట్స్ us టు షేర్ అవర్ సెల్స్. మనం కూడా ఇతరులతో షేర్ చేసుకోవాలంటున్నాడు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చు ప్రతి ఆశీర్వాదము ఇది పంచుకోవలసిన ఆశీర్వాదం. మనకు కాదు ఆశీర్వాదం. అబ్రహామా,
నేను నిన్ను దీవిస్తాను రా అంటే అబ్రహాము ఇంకా మేకల మందను, పశువుల మందను, విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని అంతా కూడా దగ్గర పెట్టుకొని కూర్చోవడానికి కాదు. అబ్రహాము దేవుని నమ్మడానికి దేవుడిచ్చాడు. అబ్రహాము అనేకులకు మేలు కలుగ చేయనట్టుగా. మీకందరికీ తెలుసు కదా, మేనల్లుడు ఏం పేరు? ఆయన పేరు లోతు. లోతు ఒకవైపు పోతే ఆయన ఇంకొక వైపు పోయాడు. నువ్వు ఎటువైపు పోతావు లోతు? నువ్వు చెప్పు, యూ చూస్. నువ్వు ఫస్ట్ నీ చాయిస్. లోతు అటువైపు చూస్తే పచ్చ కనబడ్డది. ఓహో, నేను అటువైపు పోతానంటే సరే, నేను ఎండిన సైడ్ పోతాను. ఐ చూస్ ది డ్రై ప్లేస్. నేను అక్కడ పోతాను. అబ్రహాము ఎక్కడికి పోయాడు? అక్కడ బావులన్నీ కూడా నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. వింటున్నారా? ఇట్స్ నాట్ బై ది జియోలాజికల్ సర్వేస్. అది దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు యాకోబు బావులను, అబ్రహాము తోడిన బావుల్లో దేవుడు నీళ్ళని ఇచ్చాడు. అక్కడ నీళ్ళే పడవు. ఒకవేళ పడితే గిడితే ఆయిల్ పడుతుంది, ఎక్కువ దువ్వినంటే ఆయిల్ పడుతుంది. కానీ అబ్రహాము తోడిన బావుల్లో దేవుడు నీళ్ళనిచ్చాడు. ఇస్సాకు తోడిన బావుల్లో దేవుడు నీళ్ళనిచ్చాడు. శత్రువులు వచ్చి ఇస్సాకు తోడిన బావులన్నీ మూసేస్తా ఉన్నాడు. మళ్ళీ పోయి తవ్వుతాడు, నీళ్ళు వస్తాయి. మళ్ళీ వచ్చి దాన్ని మూసేస్తాడు, మళ్ళీ పోయి తవ్వుతాడు, మూసేస్తాడు. మనలాంటి వాడైతే, మనము ఇస్సాకు స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? అబ్బో, మా బావి నువ్వు మూసినవా, మీ సంగతి ఏందో చూసుకుంటాం రా అని ఎదురు మనం తిరుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ప్రభువును రిసీవ్ చేసుకోవటానికి సంపూర్ణమైనటువంటి సమర్పణతో ఉండాలి. వి నీడ్ టు సరెండర్ అవర్ సెల్స్. 3 విషయాలు నేర్చుకుంటున్నారు కదా. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? యేసును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నారా? మొదటిది ఏంది? దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు. గాడ్ ప్రిపేర్డ్ హిస్ గిఫ్ట్. He prepared his promise, he prepared his prophecy, and he prepared his power. తన యొక్క శక్తిని తన కుమారుల్లో అనుగ్రహించి మనకు పంపించాడు. రెండవది, సన్ ఆల్సో ఈజ్ రెడీ టు కమ్. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు కూడా తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. నేను కొంచెం దేవుని మహిమను తీసుకొని భూలోకానికి పోతా, అక్కడ ఎవరైనా కానీ బాగా సతాయిస్తే, తిప్పలు పెడితే నా దేవుని మహిమను చూపిస్తా అనలేదు. హీ కేమ్ ఇన్ కంప్లీట్ మ్యాన్. పరిపూర్ణమైన మనిషినిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే, తన కుమారుడు మన కోసమే ఈ లోకానికి ఆయన సంపూర్ణమైన అర్పణతో ఆయన వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని మన మధ్యలో జీవించాడు. ఇంత పెద్ద గిఫ్ట్లను మనం చూసి, ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ గిఫ్ట్? నిన్ను నీవు బహుమానంగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? వింటున్నారా? క్రిస్మస్ కు గిఫ్ట్ తీసుకోవడం కాదు, క్రిస్మస్ కు దేవునికి గిఫ్ట్ ఇవ్వటం. 2000 సంవత్సరాల క్రితం దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, అయిపోయింది. మళ్ళా ప్రతి సంవత్సరం వచ్చి గిఫ్ట్ తీసుకోవడమే కాదు, ఆశీర్వాదం తీసుకోవడమే కాదు, దేవుడిచ్చిన దీవెనలు ఇంక ఇస్తూనే ఉండు దేవా, మేము సస్తూనే ఉంటాం అనేది కాదు. వెన్ గాడ్ గివ్స్, ఆర్ యు గివింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను నీవు దేవునికి ఒక బహుమానంగా ఉంచుకుంటున్నావా? వింటున్నారా? సో ఇన్ అనదర్ 13 days, ఇన్ 12 days వీఆర్ గెటింగ్ క్రిస్మస్. 12 రోజుల్లో క్రిస్మస్ మన మధ్యలోనికి వస్తుంది. అంతవరకు మనం ఏం సిద్ధం చేసుకోవాలి? మన బహుమానం సిద్ధం చేసుకోవాలి. దేవుడు తన బహుమానాన్ని పంపించాడు. ఆ బహుమానాన్ని బట్టి దేవునికి వందనా చెల్లిస్తూ, లార్డ్ హియర్ ఐ యామ్. క్రిస్మస్ రోజు మనం అందరం చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రభువా, నేనే నీకు ఒక కానుకగా ఉన్నాను. ఈ లోపల మనం ఏం చేసుకోవాలి? రిపెంట్ కావాలి, ఫర్గివ్ చేయాలి, తర్వాత సరెండర్ కావాలి. ఈ 3 విషయాలు ఈ 12 రోజుల్లో జరగాలి. యు సీ దిస్, 12 రోజులు ఉన్నాయి మీ ముందర. టార్గెట్ 12 days లోపల ఇది జరగాలంతే. రిపెంటెన్స్ లేకుంటే దేవునికి మీరు అవసరమే లేదు. మీ హృదయాలు దేవుని వైపు తిప్పబడకుంటే, క్షమాపణ పొందకుంటే, క్షమించకుంటే మీ హృదయాలు దేవునికి అవసరమే లేదు. మీరు క్షమించబడ్డారా? కాదు, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, కానీ మీరు ఇతరులను క్షమించారా? మూడవది, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోకుంటే, మీ సెలబ్రేషన్స్తో దేవునికి ఏమి లాభం లేదు. మీరు
ఏం వండుకొని తిన్నా దేవునికి అవసరం లేదు. బిర్యానీ చేసుకుంటారా, కేక్ చేసుకుంటారా, డబల్ కా మీఠా చేసుకుంటారా, క్రిస్మస్ వస్తే అందరి ఇళ్లలో తలా ఇస్తూ ఉంటారు బాగా, మురుకులు, అరిసెలు, ఓ కదా. అండ్ జీసస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఒకసారి ఎప్పుడైనా చూసినా బాగా గారె నెంచుతా ఉంటే మీరు ఒకసారి అనుకోవాలి, ఎస్ తింటాడా ఇది? వాట్ డస్ హీ వాంట్? హీ వాంట్స్ యువర్ హార్ట్. నా కుమారుడా, చెప్పండి, నా కుమారుడా నీ హృదయము నాకు. దిస్ క్రిస్మస్ క్రైస్ట్ వాంట్స్ us. మా వినాలే, 2026 వీఆర్ కమింగ్ టు ద క్లోజ్. చాలా సమీపంగా వస్తున్నాం. ప్రపంచ నేతలు ఒకటైతున్నారు. ప్రపంచ దేశాలు ఈ అంత్యక్రీస్తు పరిపాలనకు సిద్ధపడతా ఉన్నాయి. దే ఆర్ రెడీ. 2026 మళ్ళా క్రిస్మస్ వరకు ఇంత అవకాశాలు మనకు ఉంటాయో తెలియదు. We don't know. ప్రపంచము, ఒక ఆయన అన్నాడు, మంచి మాట అన్నాడు, నేను ఇంగ్లీష్లో చదివాను. ఓల్డ్ డేస్ ఆర్ నాట్ కమింగ్ బ్యాక్, బట్ జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్ అన్నాడు. పాత దినాలు రావు మనకి. మనం అనుకుంటాం కదా, పాత దినాలు చాలా మంచివి, చాలా మంచి, ఎంత బాగుంటుంటాం కదా, వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటుంది, మేము వాళ్ళని ఏమనుకుంటాం, బా ఎంత మంచి వాళ్ళు. ద ఓల్డ్ డేస్ వోంట్ కమ్ బ్యాక్, బట్ జీసస్ విల్ కమ్ బ్యాక్. పాత దినాలు మళ్ళా రావండి. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటాడు ఒక సామెత. టైం అంటే సమయం, ఒక్క క్షణం ఇట్లా దాటిందంటే మళ్ళా రాదు, ఇంకంతే. టైడ్ అంటే అలా, సముద్రానికి వచ్చి ఒకసారి అలా అట్లా కొట్టిందంటే మళ్ళా అలా రాదు, మళ్ళీ వేరే అలానే వస్తుంది, అలా రాదు, లోపలికి వెళ్ళిపోయింది. అలాగా దేవుని యొక్క కాలగమనంలో పాత కాలాలు మళ్ళీ రావు. అబ్బో అప్పటిలాగానే ఉంటే ఎంత బాగుంటుండే, అప్పటి బంధాలే ఉంటే ఎంత బాగుంటుండే, అప్పటి బంధుత్వాలే ఉంటే ఎంత బాగుంది. కానీ బాగుండేది కాదు, లోకం అంటది అన్నివ్వండి, వాళ్ళకి లేదు. దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద వరల్డ్, బట్ యూ హ్యావ్ ఏ హోప్ దట్ జీసస్ ఈస్ కమింగ్. యేసు వస్తున్నాడనే హోప్ నీకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి రిజాయిస్ ఇన్ ఇట్, ప్రభునందు ఆనందించండి. 2026 ఈజ్ ఎ టఫ్ టైం. 2026 సంవత్సరం చాలా కష్టతరమైనటువంటి సమయం. విశ్వాసాలన్నిటికీ కూడా పరీక్షలే, అందరికీ పరీక్షలే. దేవుని బిడ్డలారా, మీరు అంతవరకు సమర్పించుకొని ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకునండి, మోకరించండి, నిల్చుండండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఇక చక్కని ఆ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు మన కొరకు ఈ లోకమందు జన్మించాడు. దేవుడు తన యొక్క బహుమానాన్ని సిద్ధపరిచాడు, పంపించాడు. కుమారుడు కూడా తాను బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు. అయితే నీవు నేను క్రీస్తుకు బహుమానాలను సిద్ధపరచుకున్నామా? ఆర్ వి రెడీ విత్ అవర్ హార్ట్స్? మన హృదయాలతో సిద్ధంగా ఉన్నామా? క్షమించబడిన హృదయాలతో సిద్ధంగా ఉన్నామా? ప్రభువుకు అర్పించుకున్నటువంటి జీవితాలతో మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే క్రిస్మస్లో లాభం లేదు. యు మే ఈట్ అండ్ డ్రింక్, బాగా తినొచ్చు, బాగా తాగొచ్చు, బాగా సంతోషించవచ్చు, నాట్యాలు, డాన్సులు, డ్రామాలు, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇఫ్ యు రిజాయిస్ ఇన్ దెమ్, వాటి యందు నువ్వు ఆనందిస్తే క్రిస్మస్తో నీకేమి కూడా లాభం లేదు. ప్రార్థన చేసుకుందామా? ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రార్థన చేయండి, మౌన ప్రార్థన చేయండి. ఆస్క్ ద లార్డ్, ప్రభువా నీవు నా కొరకు నీ బహుమానాన్ని పంపించావు, వాగ్దానాన్ని ఇచ్చావు. నా కొరకు ప్రభువా నీ యొక్క ప్రవచనాన్ని అనుగ్రహించావు. నా కొరకు నీ యొక్క పరలోక సంబంధమైన శక్తివంతుని నాకు ఈ లోకానికి పంపించావు, నీకు వందనాలు. కుమారుడు కూడా తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క ఈ యొక్క ఇమేజ్ని, మనకు పోలికతో ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. అయితే నేను ప్రభువుకి ఏం తీసుకుని వస్తాను? దిస్ క్రిస్మస్, లెట్ దిస్ క్రిస్మస్ ఈజ్ ఎ జాయస్ క్రిస్మస్. మీరు తిని సంతోషించడానికి కాదు, ప్రభువును సంతోషపెట్టే క్రిస్మస్ మనం జరిగించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాలం మాకు ఇచ్చిన నీ యొక్క చక్కని వాక్యం కొరకై నీకు వందనాలు. నీ వాక్యమును బట్టి మమ్మల్ని బ్రతికించండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభువా నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించావు. అంతకంటే ముందుగా జగత్తు పునాది వేయబడ్డ ముందే నీ యొక్క దయా సంకల్పంలో మా కొరకు
రక్షణను సిద్ధపరిచావు, నీకు వందనాలు. ఆది అందే ప్రభువా ఆ స్త్రీతో నువ్వు చేసిన మాటలో ప్రభువా మా కొరకు రక్షణను సిద్ధపరిచావు, నీకు వందనాలు. ఈ 2025 క్రిస్మస్లో ప్రభువా మమ్మను నీ కొరకు బహుమానం సిద్ధపరచుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయాలు మసకబారి ఉంటున్నాయి. మా జీవితాలు క్షమాపణ పొందని జీవితాలుగా ఉన్నాయి. మా యొక్క బ్రతుకుల్లో ప్రభువా సమర్పణ లేని బ్రతుకులు ఉన్నాయి ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఈ వాక్యం మా హృదయాలలో మంట పుట్టించినట్టుగా, నా వ్యాధికి చికిత్స కలిగించినట్టుగా కృప దయచేయమని దేవా నీ వైపు మేము తిరిగినట్టుగా ఈ 12 రోజుల్లో ప్రభువా మా యొక్క హృదయ ఈ బహుమానాన్ని చక్కగా నీకు అంగీకారంగా మలుచుకున్నట్టుగా సహాయం చేయండి. కయ్యను అర్పణను నువ్వు అంగీకరించలేదు, హెబెలు అర్పణను నువ్వు అంగీకరించావు. అలాగే ప్రభువా క్రిస్మస్ దినాన మా హృదయ సమర్పణ దేవా నీ అంగీకారానికి నోచుకునేటట్టుగా ప్రభువా సహాయం చేయమని, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము వాత వేయబడినటువంటి వారమై, మేము మారుమనసు పొందిన వారమై, క్షమించిన వారమై, సిద్ధపరచబడిన వారమై నీ సన్నిధిలో కనబడినట్టుగా మాకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్.